నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. గ్రేట్ పీస్ హ్యావ్ దే హూ లవ్ యువర్ లా. నెమ్మది లేని జీవితాలండి మావి అన్నవారు చాలామంది ఉంటారు. కుటుంబంలో అన్నీ ఉన్నా నెమ్మది లేని వారు ఉన్నారు. కొందరు ఏమీ లేక నెమ్మది లేకుండా ఉన్నవారు ఉన్నారు. లోకపరంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ జీవితంలో నెమ్మది లేదు. జీవితంలో దేవుని వాక్యం లేదు వారికి. పిల్లలు బాగాలేనప్పుడు తల్లిదండ్రులకు చాలా నెమ్మది లేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు కూడా మీకు నెమ్మది లేకుండా చేస్తాయి. ఇక్కడ వాక్యంలో భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుందట. దేవుని వాక్యాన్ని ధ్యానించడే కాకుండా దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ లోపల కలిగిస్తుందట. ఏంటది? నెమ్మదిని కలిగిస్తుంది. జ్ఞానం లేని వారికి జ్ఞానం కలుగు చేస్తుంది. 119వ కీర్తన 130వ వచనం చదివితే సామ్స్ 119:130, నీ వాక్యం వెల్లడేకుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యం వింటుండగా మీ బ్రతుకుల్లోకి వెలుగు ఉదయించునుగాక. కొత్త తెలివితేటలు దేవుడు దయచేయునుగాక. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీరు చేస్తున్న పనిపాట్లో ఇంతవరకు మీ జీవితంలో లేని తెలివి మీలో పనిచేయునుగాక. దేవుడిచ్చే తెలివితేటలు నువ్వు పడిన చిక్కుల నుండి బయటికి తీసుకొస్తాయి. నువ్వు పడిపోయిన స్థితి నుండి నేను లేవనెత్తుతాయి. నీకు దారి చూపిస్తాయి. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా సమస్యలు జయించాలో, నువ్వు చిక్కబడిన చిక్కుల నుండి ఎలా బయటపడాలో నీకు జ్ఞానాన్ని కలిగించేటువంటి తెలివితేటలు ఈ దేవుని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా 26:3 ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవరిని కాపాడుతాడు దేవుడు? పూర్ణ శాంతి గలవానిగా. ఎవరి మనస్సు నిన్ను ఆనుకుంటుందో అంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. మనందరి మనసు అంటలా, ఎవరి మనసు ఇండివిజువల్గా చెప్తున్నాడు. వ్యక్తిగతంగా నీ మనసు ఆనుకుంటేనే నీకు ఆ బ్లెస్సింగ్. నీ మనసు ఆనుకోనింపజేయాలి. ఎవరి మనసు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. ఎంతో దీవెనను, ఎంతో నెమ్మదిని, ఎంతో సమాధానాన్ని ప్రభు నీకు దయచేయునుగాక. ఒక చిన్న కీర్తన, ఒక పల్లవి పాడుకొని తర్వాత వాగ్దానాన్ని విందాం. బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ. John chapter 14:27, యోహాను సువార్త 14:27 ప్రభు చెప్పాడు తన బిడ్డలకు ఆయన శాంతిని ఇస్తాడట. నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. ఆయనలో ఎంత శాంతి ఉందో అది మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ కింద లైన్ మీరు నోట్ చేసుకోండి. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకంలో శాంతి లేదు. ద వరల్డ్ కెనాట్ ఆఫర్ దిస్ పీస్. ఉంటుంది, చిన్న ఇల్లు అయి ఉండొచ్చు, పెంకిటిల్లు అయి ఉండొచ్చు, లేదా ఆస్బెస్టాస్ షీట్స్తో ఉన్నటువంటి ఇల్లు అయి ఉండొచ్చు, స్లాబ్డ్ హౌస్ అయి ఉండొచ్చు, లేదా ఒక చిన్న నివాసమో ఒక అపార్ట్మెంట్లో ఉండొచ్చు. కానీ కుటుంబంలో ఇంటి వారందరూ కూడా నెమ్మదిగా చిరునవ్వుతో సంతోషంగా ఉంటే ఆ ఇంటిని చూస్తే వారు కోటేశ్వర్ల కన్నా గొప్పవాళ్ళే. అవునా కదా? ఈరోజు ప్రపంచంలో ఎందరో బ్రతుకుతున్నారు నెమ్మది లేకుండా. దేవుడు నెమ్మదిని ఇస్తున్నా అది పొందలేని పరిస్థితి. దయచేసి గమనించండి, ప్రభు యొక్క సన్నిధి మన చుట్టూ ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని కీర్తన 16:11 రాయబడింది.
దేవుని కనికరం చొప్పున మీ జీవితాల్లో దేవుని సమాధానము, నెమ్మది, ఆశీర్వాదం మీ సొంతమవును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నువ్వు నెమ్మదినిచ్చే దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు ప్రభా. ఈ లోకంలో ఎన్నున్నా నెమ్మది లేకపోతే జీవితం విసిగిపోతుంది నాయన. నెమ్మదిని వీరికి దయచేయండి. నెమ్మది గల బ్రతుకులు వీరికి దయచేయండి. గొప్ప ఆదరణ వీరికి అనుగ్రహించండి. నీ వాక్యమే మాకు నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది తండ్రి. అయ్యా, బాధలో మాకు నెమ్మది కలిగించేది నీ వాక్యమే తండ్రి. పాల వంటి నీ వాక్యము, జుంటి తేనె దారుల వంటి నీ వాక్యము మా జీవితాలను బలపరుస్తుంది, శక్తినిస్తుంది. నీ ప్రజలందరినీ దర్శించి నీ వాక్యములో ఉన్న జ్ఞానమును, నీ వాక్యములో ఉన్న నెమ్మదిని, నీ వాక్యం ద్వారా మాకు కలిగే స్వస్థతను అనుగ్రహించి మహిమ పొందమని, నీ ప్రజలు ఎవరైతే అప్పులు పాలై ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, వేదంతో ఉన్న వీరందరి జీవితాల్లో ఒక విడుదల వచ్చును గాక. సమాధానం, నెమ్మది, ఆశ్చర్యమైన కార్యములు జరుగును గాక. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికున్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank for watching. Please subscribe, like, comment and share.